గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 17వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 23వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొంచెం ఆదాయం తగ్గినా కూడా ఏం కంగారు పడకండి, మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతారనే విషయం గుర్తుపెట్టుకోండి. కొంచెం ఖర్చులు అధికమవుతున్నాయి కాబట్టి డబ్బులను అదుపులో పెట్టుకోండి. ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. కుటుంబ సభ్యులతో ఖర్చులు బాగా కనపడుతున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి, ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో మాట పడే పరిస్థితి ఉన్నా కూడా మళ్ళా తిరిగి ఉద్యోగంలో సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ ఉన్నవారు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా ఈ వారం నిద్రపోరో చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలు లాభిస్తూ ఉన్నాయి, వీసా ప్రయత్నాలు చేయొచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కొంచెం ఇబ్బందులు తగ్గుతున్నాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల విషయంలో కానీ, పిల్లల చదువుల కోసం, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం బాగా కష్టపడతారు, ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ మీకు సఫలీకృతం అవుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం కానీ, భార్యాభర్తలు కలవడం కానీ, భార్యాభర్తలు కలిసి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, షాపింగ్లు చేయడం కానీ కలిసి వస్తుంది. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు, వ్యాయామాలు చేయడానికి తాపత్రయపడతారు, ఎదుటివారు ఇష్టపడేలా మాట్లాడగలుగుతారు, అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో మాట్లాడడానికి, కుటుంబంతో గడపడానికి, ప్రయాణాలు చేయడానికి, తీర్థయాత్రలు, విహారాలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు ఈ వారం మీకు రాబోతున్నాయి. అలాగే మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా అధిక మొత్తంలో డబ్బులు బాగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ వారం మీకు లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళు అంటే ప్రేమించిన వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సరిదిద్దడము, లేదా వాళ్ళతో సరిగ్గా మాట్లాడుకోవడము, కలవడం కనపడుతోంది. దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడము, పెట్టుబడులు పెట్టడం బాగా కలిసి వస్తున్నాయి. కాకపోతే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతకం చూపించుకోండి. అలాగే మీ పనితీరు బాగా ఉంటుంది, అందరూ మెచ్చుకుంటారు. వ్యాపారాలలో కొత్త అవకాశాలు పొందగలుగుతారు. విద్యార్థులు కూడా శ్రమకు తగ్గ ఫలితం బ్రహ్మాండంగా పొందబోతారు. అలాగే విద్యార్థులు ముఖ్యంగా అద్భుతమైనటువంటి కొత్త కాలేజీలో సీట్లు సంపాదించడం కానీ, కొత్త కోర్సులలో జాయిన్ అవ్వడం కానీ, పోలీస్ ఆర్మీ కోర్సుల్లో సంబంధించిన దాంట్లో జాయిన్ అవ్వడం కానీ బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా జరుగుతాయి. ఉద్యోగ కార్యాలయాలు ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. చాలా రకాల సమస్యల నుంచి, బ్లాక్మెయిల్స్ నుంచి బయటపడగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యతతో పాటుగా గృహ సంబంధమైన విషయాలు అనుకూలత కనపడుతుంది. వ్యాపారపరంగా బాగా శ్రమపడతారు, ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో మార్పులు అనుకూలిస్తాయి, పెట్టుబడులు యోగిస్తాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగాను, ప్రతికూలంగాను కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి ఈ వారం. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, బెట్టింగ్లు, స్కాముల జోలికి వెళ్ళడం కానీ మంచిది కాదు. షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేటప్పుడు జాతక పరిశీలన ఖచ్చితంగా చేయించుకోండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త. నిరుద్యోగులకి సరైన ఉద్యోగ అవకాశాలు రావడం లేదు, చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాహాలు కూడా కుదిరి వివాహ సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది. అలాగే సంతానానికి సంబంధించి ప్రయత్నాలు కూడా మిస్క్యారేజ్ అవుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడము, అనారోగ్య సమస్యలు పెరగడంతో పాటుగా రాజకీయ నాయకులు కూడా ప్రత్యర్థులతో ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడము, తప్పుడు మార్గాలు అన్వేషించడంతో పాటుగా అపజయాలయ్యే అవకాశాలు, కొంచెం పెద్దగా హిట్లు లేకపోవడం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, తగాదాలు, గొడవలు, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, వ్యాపారస్తులకి నష్టాలు కనపడుతున్నాయి. అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీర్చుకోవడం కానీ ఈ వారం పెద్దగా కలిసి రావడం లేదు. ఎవరినైనా సరే నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, కామకోరికలు బాగా పెరిగిపోతున్నాయి. జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసేటటువంటి నిర్ణయాలు కానీ, తప్పుడు పనులు కానీ మిమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తే వాటికి దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి లేదా రకరకాల ఉద్యోగస్తులకి ఐటీ దాడుల ప్రభావం కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా
మీ యొక్క ట్యాక్స్ పరమైనటువంటి వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలు, తగాదాలు కనపడుతున్నాయి. శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల తప్పులు చేసే అవకాశం కనపడుతుంది. వ్యసనాల బారిన పడే అవకాశం ఎక్కువ కనపడుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, మద్యపాన ధూమపాన వ్యసన పనులకు ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు కానీ కనపడుతున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని బాగా ఇష్టపడేవారిని, ప్రేమించే వాళ్ళ మీదే తిరిగి కోప్పడడం కానీ, వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి, లేదా పిల్లలతోటి, లేదా భార్యాభర్తల మధ్య జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహితుల వల్ల, వ్యసనాల వల్ల పాడే అవకాశం ఉంది, జాగ్రత్త. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడము, కోపంగా దురుసుగా మాట్లాడడం వల్ల నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన పనులు చేయడం వల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది ఈ వారం. నిద్ర సరిపోకపోవడం వల్ల, సమయానికి భోజనం చేయలేకపోవడం వల్ల, వ్యాయామం సరిగ్గా చేయలేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలునే, జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థికి ప్రేమ వ్యవహారాలు, కామకోరికలు పెరిగిపోవడంతో పాటుగా చదువు పట్ల ఆసక్తి తగ్గడము, సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల చదువులో ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం కనబడటం లేదు. స్త్రీలు కూడా ప్రేమ వ్యవహారాలు ఇంట్లో తెలియడం వల్ల ఇబ్బందులు, కొత్త పరిచయాల వల్ల సమస్యలు, శారీరక కోరికలు పెరిగిపోతాయి. సొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో మూర్ఖత్వంగా వ్యవహరించడం వల్ల, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, లేదా నమ్మక ద్రోహాల వల్ల ధన నష్టం కనపడుతుంది. కాబట్టి వ్యాపారాలు చేసేవారు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే అన్ని రకాలుగా కూడా సుఖానికి, భోగానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. బయట ఫుడ్లు తినడానికి, సంతోషంగా కాలం గడపడానికి, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి తిరగడానికి, ప్రయాణాలకి, విందు వినోదాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, లేదా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మార్చుకోవడము, లేదా మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు, ఇతరుల యొక్క సలహాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే చదువుకునే సమయంలో కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతుంది విద్యార్థులకి. తల్లిదండ్రుల విషయంలో కూడా బాగా శ్రద్ధ పెడతారు. కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. చదువు యొక్క విలువ, ఒక గోల్ ఎంచుకోవడం మీకు బాగా కనపడుతుంది. మోటివేషన్ స్పీచ్లు బాగా వినగలుగుతారు. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే అనేక రకాల ప్రయోగాలు ఇంట్లో వంటల విషయంలో చేయగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలు కూడా సాధించుకోగలుగుతారు. ఈ వారం శారీరకంగా కానీ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, మెరుగుపరచుకోవడం కానీ కనపడుతోంది. ఎంతటి కష్టమైన పనినైనా సరే ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు. విజయం పొందగలుగుతారు. చక్కని వాక్పటిమ, అందరితోటి ప్రేమగా మాట్లాడడంతో పాటుగా ఒంటరితనాన్ని కోరుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే ఈ వారం విజయం మీ సొంతం అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఇంకా దాంపత్య జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ తగ్గుతున్నాయి. గొడవలు తగ్గుతాయి. భార్యాభర్తలు కలుస్తారు. మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతితో పాటుగా ఎదుగుదల కనపడుతోంది. అయితే దుబారా ఖర్చును తగ్గించుకున్నట్లయితే ఈ వారం చాలా బాగుంటుంది. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారాల కోసం కానీ, గృహం కోసం కానీ, వాహనాల కోసం కానీ చేసేటటువంటి అప్పులన్నీ కూడా తొందరగా మీకు సమసిపోతాయని చెప్పొచ్చు. కొత్త రుణాలు మంజూరు అవుతాయని కూడా చెప్పొచ్చు. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, ఎదుగుదల, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఉద్యోగంలో మారాలనుకున్నా, కంపెనీలు మారాలనుకున్నా అనుకూలిస్తోంది. భూములు ఎందు కానీ, గృహాల ఎందు కానీ, బంగారంలో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, షేర్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతున్నాయి. వ్యాపార విషయాల్లో కొత్త మెలకువలు నేర్చుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఇద్దరి మధ్య, ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడబోతోంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధితో పాటుగా స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు. కన్ఫ్యూజన్ నుంచి బయటపడగలుగుతారు. సంబంధాలు కుదురుతాయని చెప్పొచ్చు. అలాగే పిల్లల కోసం, సంతానం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అలాగే ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుని, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుని మీకు అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. ప్రేమికుల మధ్య ఉండే అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా కొత్తగా ఆలోచిస్తారని చెప్పొచ్చు. వినూతన రీతిలో మీ యొక్క మార్పు, మీ జీవన విధానం మార్పు, ఆదాయపరమైన లాభాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. నూతన గృహాలు కూడా లభించే అవకాశం కనపడుతోంది. అయితే ఆర్థికంగా మాత్రం కొంచెం పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా సమయానికి అవసరాన్ని డబ్బులు చేతుకుంటాయని చెప్పొచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి చక్కని అవకాశాలు, పర్మిషన్లు, లోన్లు వస్తాయి. మీరు సంపాదించాలని తపన, మీకోసం సంపాదించాలని తపన ఎక్కువ పెరుగుతుంది. అలాగే అంతర్గత శత్రువుల్ని లేదా నరదృష్టిని, నరకోశ బాగా ఎక్కువ ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాటి యందు జాగ్రత్త తీసుకోండి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. వాహన సౌఖ్యం, కొత్త వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే ప్రపోజ్ చేయగలుగుతారు. మీ జీవితాన్ని సరిదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులకి పంటలో మార్పు, ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా మంచి మంచి అవకాశాలు, విద్యాపరమైనటువంటి విషయాల్లో మార్పులు కనపడుతున్నాయి. అలాగే నేర్చుకున్న విద్యని బాగా ఉపయోగించుకోగలుగుతారు. అలాగే చక్కగా మార్కులు లేదా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో ఉండేటటువంటి అధికారుల యొక్క సమస్య నుంచి బయటపడగలుగుతారు. మీ మీద ఉండే నిందలు తగ్గించుకోగలుగుతారు. ఉద్యోగాల్లో మంచి మార్పులు తెచ్చుకోగలుగుతారు. స్త్రీలకి దేవతారాధన చేయడంతో పాటుగా మీ నడవడికలో మార్పు, ఆహారంలో మార్పు,
ఆరోగ్యంలో మార్పు, అలాగే శారీరక అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులకి మీరు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయని చెప్పొచ్చు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుని వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారం చేసి ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా దేవతా బలం కానీ, దేవతార్చన చేయడం కానీ, ఆలయ దర్శనాలు చేయడం కానీ, మంచి పనులు ప్రారంభించడం కానీ, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం కానీ బాగా కలిసొస్తోంది. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, స్నేహితుల మధ్య సఖ్యతతో పాటుగా భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి సఖ్యతగా ఉండగలుగుతారు. శుభకార్యాలు పాల్గొంటారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కృషి చేస్తారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామాలు చేయడంతో పాటుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలుగుతారు. రాజకీయ నాయకులకి కాంట్రాక్టులు కానీ, పదవులు కానీ పొందగలిగే అవకాశాలతో పాటుగా రాజకీయ చతురత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలు, అవార్డులు పొందగలిగే అవకాశాలు, కొత్త అవకాశాలతో పాటుగా విజయాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధము, మైత్రి కనపడుతోంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి చక్కగా సహాయం చేయగలుగుతారు. ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా సాధించాలని, కొత్తగా నేర్చుకోవాలని తపని వారం బాగా పెరుగుతుంది. ఓర్పు, సహనంతో వ్యవహరించి అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట్లో మీ మాటకి గౌరవం పెరుగుతుంది. అదే డబ్బులు వృధాగా చేయకూడదు, లేదా డబ్బులు దాచాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనే తపన బాగా పెరుగుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోగలుగుతారు. ఏ పని చేయాలన్నా ఆ పనిని ఆ సమయానికి తొందరగా పూర్తి చేసి సమయ పాలనతోటి ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. చాలా రకాల పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. సమస్యల నుంచి బయటపడగలుగుతారు కూడా అని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా ఈ వారం తొందరగా పూర్తవ్వబోతోంది. చాలా రకాల ప్రమాదాలు తప్పించుకోగలుగుతారు. అలాగే అనవసరమైన విషయాలు మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఈ వారం పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే భవిష్యత్తు గురించి, లేదా భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, షేర్లు ట్రేడింగ్లలో డబ్బులు పెట్టడం కానీ, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ కలిసి వస్తుంది. ముఖ్యమైన వస్తువులు కానీ, లేదా వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. కుటుంబం కోసం, సంతానం కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు, అంటే రుణాలు మళ్ళీ తిరిగి మంజూరు అవుతాయని చెప్పొచ్చు. లేదా పాత రుణాలు తీర్చే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరులో మార్పు కనపడుతుందని చెప్పొచ్చు. అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, ప్రమోషన్లు పొందగలుగుతారు. ఆస్తి వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కానీ, కొనుక్కోవాలనుకున్న వస్తువులు కానీ, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది. అలాగే డబ్బుల విషయంలో కూడా బాగా సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు, వీసాల సమస్యలు పరిష్కారాలు అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గృహంలో మార్పు కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదిరినా కూడా మంచి సంబంధాలు వస్తాయని చెప్పొచ్చు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా కష్టపడతారు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక వాంఛలు, కోరికలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవసరమైనటువంటి కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయండి. కొంచెం వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకి పెద్దల మాట వినడం కానీ, కాలేజీలో అందరి యొక్క మాట వినడం కానీ, లేదా లెక్చరర్స్ని గౌరవించడం కానీ, తోటి విద్యార్థులతోటి, మంచి విద్యార్థులతో చదువుకోవడం కానీ, గ్రూప్ స్టడీస్ చేయడం కానీ కలిసి వస్తుంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. విదేశాల్లో చదువుకునే వారు కూడా మంచి అవకాశాలు, మంచి కాలేజీలో సీట్లు రాబోతున్నాయి. ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. టార్గెట్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని పొందగలుగుతారు. స్త్రీలకి కుటుంబ సభ్యులతో ప్రేమానురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భర్తతోటి ప్రేమగా ఉంటారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారస్తులకి గృహ నిర్మాణ పనులన్నీ అనుకూలించబోతున్నాయని చెప్పొచ్చు. వ్యాపార లాభాలు పొందబోతారు. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలతో పాటుగా నష్టాలు భర్తీ అయ్యే అవకాశాలు, వ్యాపార మార్పులు, అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి పనులన్నీ వాయిదాలు పడుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాల వల్ల నష్టాలు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, మెంటల్ టెన్షన్లు బాగా పెరగడము జరుగుతుంది. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. గతంలో చేసినటువంటి అప్పులు మీకు ఈసారి చాలా బాగా ఇబ్బంది పెడుతున్నాయి. సమయానికి వడ్డీలు కట్టలేకపోవడం, వడ్డీలు పెరిగిపోవడం, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు సమయానికి కట్టలేకపోవడం లాంటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ కొలిక్కి రాకపోవడము, రావాల్సిన ఆస్తులు సంక్రమించకపోవడము, లిటిగేషన్లో ఉన్న భూములు కానీ, ఆస్తులు కానీ కొనుగోలు చేయడం లాంటి వల్ల ఇబ్బంది కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. శారీరక కోరికల కోసం దిగజారే పరిస్థితి, ఎవరిని పడితే వాళ్ళతో సంఘవాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కామ కోరికలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతోటి, ఇష్టమైన వాళ్ళతోటి వివాహ సంబంధాలు కానీ, వ్యవహారాలు కానీ కొంచెం చెడిపోయే పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల నష్టము, సంతానం వల్ల సమస్యలు,
ప్రేమికుల మధ్య మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. డబ్బులు కూడా సమయానికి అవసరానికి చేతికి అందకపోవడము, రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండే వ్యక్తుల వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొనేవారు కూడా నిరాశ నిస్పృహ కనపడుతుందని చెప్పొచ్చు. మంచివారిని అపార్థం చేసుకునే అవకాశాలు, మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నాలు ఎదరికి సాగని పరిస్థితులు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. అలాగే రుణాలు చేసేయడం కానీ, అప్పుల వల్ల సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల, సమయానికి తినకపోవడం వల్ల, బయట ఫుడ్లు తినడం వల్ల, ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు కూడా ఇంట్లో ఏదో రకమైన మనస్పర్ధలు, గొడవలు, చికాకులు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనుల వల్ల ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మద్యపాన, ధూమపానం వ్యసన పనులకు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మద్యం సేవించడం మానేయడం మంచిది. అలాగే ధూమపానాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకునే అవకాశాలు మాత్రం బాగా కనపడుతున్నాయి. విద్యార్థులకి రాత్రి తొందరగా పడుకోకపోవడము, నిద్ర సరిపోకపోవడము, సెల్ ఫోన్లు ఎక్కువగా చూడడం వల్ల, సినిమాలు చూడడం వల్ల తర్వాత రోజు మీకు జ్ఞాపకశక్తి తగ్గడము, పరీక్షల్లో సరిగ్గా రాయలేకపోవడం కనపడుతోంది. కాలేజీల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి చేసేటటువంటి ఉద్యోగాల పట్ల ఇబ్బందులు, మనస్పర్ధలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు పరువు అధికంగా కనపడుతోంది. ఉద్యోగాలు మారాలన్నా సరైన ఉద్యోగం రాక ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి బంధువులతోటి, ఆడబడుచులతోటి, తోటికోటలతోటి ఇబ్బందులతో పాటుగా మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, మానసిక అశాంతి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా ఎదురవుతున్నాయి. కొద్దిపాటి చికాకులు, ధన నష్టము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, వ్యాపారంలో అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకుంటారు. ఏదైనా సమస్యలుంటే కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకోవడం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ వారం. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, అభిమాన, ఆప్యాయతలు కూడా పొందగలుగుతారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ, శుభకార్యాలు కానీ చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. అలాగే మీ కెరీర్కి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. పిల్లలు కూడా మంచి టాలెంట్, స్కిల్స్ పిల్లలకు చాలా అభివృద్ధి అవుతాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే సాంకేతిక విద్యల పట్ల, వాటి పట్ల బాగా అవగాహన పెరుగుతుంది. టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా పదోన్నతులు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా దిగ్విజయంగా ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు సమస్యల నుంచి కానీ, పోలీస్ సమస్యల నుంచి కానీ, ఆస్తి వివాదాల నుంచి కానీ బయటపడగలుగుతారు. అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోగలుగుతారు. వ్యాపారపరంగా అనేక రకాల వ్యాపారాలు కానీ, వ్యాపార విస్తరణ కానీ చేయగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపార లాభాలు కూడా పొందగలుగుతారు. డబ్బులు కూడా దాచుకోకుండా అవసరమైన ముఖ్యమైనటువంటి విషయాలకి, వాహనాలు కొనడానికి, వస్తువులు కొనడానికి ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్య నుంచి బయటపడతారని చెప్పొచ్చు. దీర్ఘకాలిక రోగాలను వారు ఆ సమస్య నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే మీరు ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ చిన్న చిన్న కోరికలన్నీ కూడా ఈ వారం నెరబోడుతున్నాయని చెప్పొచ్చు. ఇక ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మీరు తీసుకునే మంచి మంచి నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. అలాగే కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయంగా కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ పెట్టేటటువంటి లేదా స్థిరాస్తుల్లో పెట్టేటటువంటి ఆదాయాలన్నీ కూడా వృద్ధవుతాయని చెప్పొచ్చు. పెట్టుబడులన్నీ వృద్ధవుతాయని చెప్పొచ్చు. సంతానం విషయంలో కూడా శుభ సమాచారాన్ని వినగలుగుతారు. పిల్లలకు సంబంధించినటువంటి చదువు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ విషయాల్లో మంచి ముందడుగు వేయగలుగుతారు. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. అయితే వాహనాలు నడిపడం మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి, ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే దూర ప్రయాణాలు చేయగలుగుతారు. వ్యవసాయం చేసే వారికి పంట లాభాలతో పాటు ఆర్థిక ప్రగతి, పంటలో మార్పు కనపడుతుంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాలు ఈ వారం లాభాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి చాకచక్యము, తెలివితేటలు, పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన ఉద్యోగ మార్పులు, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో మంచి లాభాలు అయితే కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసొచ్చే అవకాశం ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఏదైనా సాధించాలనుకుంటున్నారో, ఏదైనా క్రియేటివ్గా ఆలోచించాలనుకుంటున్నారో, ఏదైనా తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ
ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది. సోషల్ మీడియా ద్వారా కానీ లేదా నీ యొక్క సోషల్ మీడియా వ్యవహారం ద్వారా కానీ మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అలాగే బాగా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, బోనస్లు కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి నెల. పరీక్షా ఉత్తీర్ణత, ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతూ ఉన్నాయి. కొత్త కొత్త కోర్సులు కానీ, కొత్త కొత్త స్కిల్స్ కానీ నేర్చుకోవడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా విద్యార్థులకి కనపడుతోంది. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ పని చేసినా సరే సమర్థవంతంగా తెలివితేటలతో చేయగలుగుతారు. ఓర్పు సహనంతో అనుకున్న పనులన్నీ వారం పూర్తి చేసుకోగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తున్నాయి. అయితే కోపతాప ఆవేశాలు తగ్గించుకున్నట్లయితే ఈ వారం ప్రతి పనులను ముందడుగు వేస్తారు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టడం, షేర్లు, ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటుగా ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్సులు కట్టే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబంతో కలిపి తీర్థయాత్రలు చేయగలుగుతారు. మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చక్కని నాయకత్వ లక్షణాలు ఈ వారం మీలో పెరగబోతున్నాయి. అప్పులు బాగా తీర్చగలుగుతారు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. విలువైన వస్తువులు, వాహనాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన పితృపూర్వకాస్తులు, కోర్టు వాదాల పరిష్కారాలు అవ్వడాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి, ప్రేమ కలాపాలకి, కామ కోరికలకి బాగా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. విదేశాల్లో ఉన్నవారు కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి రిలేషన్షిప్ బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. నూతన ఉద్యోగాలు వస్తాయి. అలాగే మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నాలు చేయడాలు, మీ అంతా మీరు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు పెట్టడాలతో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమించినటువంటి విషయంలో ప్రేమించిన వ్యక్తులతోటి వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం కానీ, వివాహం జరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. వ్యాపారాల్లోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెడితే అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయగలుగుతారు. క్రయ విక్రయాల ద్వారా లాభాలు పొందగలుగుతారు. శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. ప్రేమికులు కూడా వివాహపరమైన అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి తెలివితేటలు. గతంతో పోల్చుకున్నట్లయితే చదువు పట్ల ఆసక్తి, అలాగే విదేశాల్లో చదువుకున్న వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి సాంస్కృతిక పరంగా, కళారంగంగా అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే అందం పట్ల ఆసక్తి, కుటుంబ వివాదాల పరిష్కారము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. వ్యాపారాలు చేసే వారికి వ్యాపారంలో విచిత్రమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. భిన్నంగా వ్యాపారం చేయగలుగుతారు. వినూతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో స్నేహభావం ద్వారా అందరినీ ఆకట్టుకుని వ్యాపారాలు చేసి ముందడుగు వేసి సక్సెస్ అవుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కోవడం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ తలెత్తే పరిస్థితి కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం ఇబ్బందులు కనపడుతున్నాయి. తీర్థయాత్రలో కానీ, విహారయాత్రలో కానీ, లేదా అలాంటి ప్రయత్నాలు చేసేటటువంటి సమయంలో కానీ ఏదో ఒక కారణంగా ఆటంకాలు రావడం, లేదా చివరి సమయంలో ఆగిపోవడము, క్యాన్సల్స్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహ సంబంధాలు కుదరకపోవడం, ప్రేమించిన వ్యక్తులు దూరం అవడం లాంటివి కనపడుతోంది. అలాగే సంతానం వల్ల సమస్యలు, ధన నష్టము కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల, జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యల వల్ల కానీ, వివాదాల వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. లేదా సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా రావాల్సిన అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, గొడవలు పెరిగిపోవడము, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. పిల్లలు కూడా అనవసరంగా పాడవడం కానీ, పిల్లలు మీ కంట్రోల్లో లేకపోవడం వల్ల కానీ, పిల్లలు చేసే తప్పుల వల్ల మీకు మనస్తాపం కానీ కనపడుతోంది. అలాగే చదువు పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల పిల్లలకి మీరు ఏదో రకమైనటువంటి ఆలోచనలు చేసి దానికి సంబంధించి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కామ కోరికలు, శారీరక కోరికలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. అలాగే కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు బాగా పెరిగిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితులు, పాత రుణాలు తీరక ఇబ్బందులు, వడ్డీలు కట్టే పరిస్థితులు, ఈఎంఐల సమస్యలు, క్రెడిట్ కార్డు బిల్లుల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి వచ్చే అవకాశం చేజార్చుకునే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. విదేశీ ప్రయత్నాలు కూడా వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు కూడా అనుకున్నంత ఆదాయం రాకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టముతో పాటుగా భరించలేని ఖర్చులు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు, నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడాలు,
అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికలు పెరిగిపోవడము, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము, ఆన్లైన్ షాపింగ్ల వల్ల ధన నష్టం కనపడుతోంది. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం లేకపోవడం వల్ల ఇబ్బందులు, పరిశ్రమలు పెట్టేవారికి అనేక రకాల ఆటంకాలు తలెత్తడం కనపడుతోంది. ఈ వారం అనవసరమైన గొడవలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపారాలు చేసేటప్పుడు సమస్యలు, ప్రతి చిన్న విషయానికి కోపడడం వల్ల కుటుంబంలో వివాదాలు, అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య కూడా వివాదాలు, గొడవలు కనపడుతున్నాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన వ్యామోహాలు, అనవసరమైన కోరికలు పెరిగిపోతే జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనబడటం లేదు. తోటి ఉద్యోగస్తుల అభిప్రాయ భేదాలు, ఉద్యోగ నష్టాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో సఖ్యత లేకపోవడము, కుటుంబ వివాదాలు, మనసులో ప్రశాంతత లేకపోవడం, విలువైన వస్తువులు పోగొట్టుకోవడంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోట సమస్యలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి అవకాశాలు వచ్చినా కూడా వాటిని చేజార్చుకునే పరిస్థితులు, వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము, మొండి బకాయిలు పెరిగిపోవడంతో పాటుగా వ్యాపారాల్లో సామాన్య లాభాలే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా ఆనందంగా ఉండొచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, యంత్ర పరికరాలు కొనడం కానీ చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే అవసరమైనటువంటి వ్యక్తులతో ఏదైనా గొడవలు ఉన్నట్లయితే కనుక అవన్నీ తగ్గించుకుని, కోపతాప ఆవేశాలు తగ్గించుకుని, ఇద్దరి మధ్య మాటలు మళ్ళీ కలవడంతో పాటుగా మాట్లాడుకోగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబ కలహాలు తగ్గుతాయి. ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ప్రేమికులు. యోగాసనాలు కానీ, మెడిటేషన్ కానీ, వ్యాయామం చేయడం వల్ల కానీ మీకు మానసిక ఆనందం పెరుగుతుంది. మీ మీద మీకు, మీ ఆరోగ్యం మీద మీకు నమ్మకం కూడా వస్తుంది. బాగా శ్రమ పడతారు. అయితే శ్రమకు తగ్గ ఫలితం అయితే పెద్దగా తగ్గటలేదు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీరు గతంలో చేసినటువంటి ఆధ్యాత్మిక పూజల ప్రభావం, దాని ఫలితం మీరు ఖచ్చితంగా ఈ వారం పొందగలుగుతున్నారు. మిమ్మల్ని విమర్శించేటటువంటి వారికి సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతారు. శత్రువులకి సరైన గుణపాఠం చెప్పగలుగుతారు. అయితే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల మాత్రం కొంతమందికి నచ్చరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ నిధులు కానీ, పథకాలు కానీ, సబ్సిడీలు కానీ పొందగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి భార్య భర్తల మధ్య ఏదైనా గొడవలు ఉంటే సర్దుకుపోయే మనస్తత్వం వల్ల, కాంప్రమైజ్ అవ్వడం వల్ల చాలా రకాల గొడవలన్నీ కూడా మీకు తగ్గుతాయి. ఈ వారం వ్యాపార లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద సమస్యలకి ఈ వారం పరిష్కారం దొరకబోతోంది. అలాగే మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. పని చేయాలన్న తపన, సక్సెస్ అవ్వాలన్న తపన బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు కూడా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. భార్య భర్తల మధ్య కూడా ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. అలాగే అపార్థాలు కూడా తగ్గుతాయని చెప్పచ్చు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. భూముల యందు, గ్రహాల యందు, బంగారం యందు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. వృద్ధిలోకి వస్తారు. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు కూడా ఆగిపోయిన ఎదరికి వెళతాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. షేర్లలోనూ, ట్రేడింగ్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం నష్టాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకోండి. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ వాటి కోసం బాగా ఖర్చు పెడతారని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే కనుక ఈ వారం కలిసి వస్తుంది. ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్పినట్లయితే ఒప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య చాలా అద్భుతమైనటువంటి సమన్వయము, కలయికలు కనపడతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశం కనపడుతోంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా బలపడతారు. అవసరానికి ఖర్చులు, సమయానికి డబ్బులు అందుతాయి. ముఖ్యమైన అప్పులు తీర్చగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడంతో పాటుగా ఆనందంగా ఉంటారు. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు వస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా నేర్చుకున్న చదువుని నలుగురికి ఉపయోగపడాలనే తత్వంతో, కుటుంబ బాధ్యతలతోటి, అలాగే అద్భుతమైనటువంటి చాకచక్యంతో పరీక్షలు రాయగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల మార్పులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ సమస్యలు పోతాయని చెప్పొచ్చు. స్త్రీలకి ఇంట్లో రుచికరమైన వంటలు వండడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఏదైనా బొటిక్స్ పెట్టడం కానీ, లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడం కానీ కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపారాన్ని విస్తరింపజేయడం, పెట్టుబడులు పెట్టడంతో పాటుగా నష్టాలు భర్తీ, లాభాలు పొందే అవకాశాలు కనపడుతూ ఉంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఈ
ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నా కాస్త అనుకూలంగానే ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. అనవసరమైన ఫుడ్ తినడం వల్ల, అతిగా తినడం వల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ పెట్టకపోతే మాత్రం పనులు పూర్తవు మీకు ఈ వారం. సమయానికి అవసరానికి డబ్బులు అయితే చేతికి అందుతాయి కాబట్టి వచ్చిన డబ్బుల్ని మంచి పెట్టుబడులు పెట్టుకోండి. ముఖ్యంగా వ్యాపార పెట్టుబడులు పెట్టుకోవచ్చు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లోనూ చేసే పెట్టుబడులు రాణిస్తాయి. షేర్లలోనూ ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం జాతకం చూపించుకోండి. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలతో కూడుకున్న గుర్తింపు వస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఏర్పడబోతోంది. గొడవలు తగ్గుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. రుణబాధల నుంచి బయటపడే అవకాశాలు మీకు రాబోతున్నాయి. గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి. పొలాలు కానీ, స్థలాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడం, ఇంటికి సంబంధించినటువంటి అవసరమైన ఖర్చులు పెట్టుకోవడంతో పాటుగా ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా ఎదగడానికి, డబ్బులు బాగా సంపాదించడానికి, డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి తాపత్రయపడతారు ఈ వారం అంతా కూడా. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏదైనా వైద్యాన్ని మార్చినా, డాక్టర్లు మార్చినా, లేదా మీ జీవన విధానాన్ని మార్చుకున్నా, వ్యాయామాలు చేసినా మీకు రోగాలు తగ్గుతాయి కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయండి. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. డబ్బులు బాగా సంపాదించేటటువంటి ఆలోచనలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి అధిగమించగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటన్నిటి నుంచి ధైర్యంగా ఎదుర్కొనే ఆలోచనలు మీకు రాబోతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అధికారులతో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు. ఒడిదుడుకులు తగ్గుతాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తున్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశ్యం కానీ, ప్రేమ కానీ ఇతరులతో చెప్పొచ్చు, ఒప్పుకుంటారు. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు వచ్చినా కూడా వాటిని సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి కనపడుతోంది. అయితే సక్సెస్ రేట్ పెరుగుతుంది. సంతానానికి సంబంధించినటువంటి అవకాశాలు, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి కాబట్టి పిల్లల కోసం ప్రయత్నాలు చేయొచ్చు. జనాల్లో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతోంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసి సక్సెస్ను సాధించుకోగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడము, వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత, అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. విద్యార్థులు కూడా కొత్త టెక్నాలజీ పట్ల అవగాహన, మెడికల్, మెకానికల్ చదువుకునే విద్యార్థులకి కొత్త ఆలోచనలతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానము, కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల నైపుణ్యము కలుగుతోంది. ఉద్యోగస్తులకి విద్యా అనుకూలంగా కనపడుతుందని చెప్పొచ్చు. ఉద్యోగ అనుకూలత కనపడుతుంది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి పిల్లల విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, అందం పట్ల ఆసక్తి, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. హోల్సేల్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. వ్యాపారంలో డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. వాహనాలు చెడిపోవడం కానీ, లేదా ఇంట్లో వస్తువులు పాడవడం వల్ల కానీ ధన నష్టం కనపడుతోంది. ముఖ్యంగా పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడం, వాళ్ళు చేసే తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కనపడుతోంది. అనవసరమైన గొడవల్లో తలదూర్చడం కానీ, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య వివాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని కూడా సజావుగా సాగటం లేదు కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. రాజకీయ నాయకులు కూడా పదవులు కోల్పోయే అవకాశాలు, ప్రజా వ్యతిరేకత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మీ ఆలోచన తగ్గ మీ యొక్క వ్యవహారం లేకపోవడము, అవకాశాలు లేకపోవడము కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో స్థాన మార్పులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. మీ గురించి కొంతమంది చెడుగా ప్రచారం చేయడం కానీ, నిందారోపణలు చేయడం కానీ చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. మిత్రులతో వివాదాలు, మాటపడుగుడు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోకపోతే నష్టపోతారు, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు రావడము కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతోంది. శారీరక కోరికలు, వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి. చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవడము, ఇతర దేశాలు అనే భారతీయులకు ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నరఘోష విపరీతంగా కనపడుతోంది. గృహ నిర్మాణ పనుల్లో ఖర్చులు బాగా కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు చికాకు కలిగించడం, ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులు సమయానికి కట్టలేకపోవడం కనపడుతోంది.
ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాల వల్ల నష్టం కనపడుతోంది. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు ఇబ్బందులు కనపడుతున్నాయి. నమ్మక ద్రోహులు లేదా మోసాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడం కానీ, వివాహాలు చెడిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా చదువుకునే సమయంలో మెంటల్ డిస్టర్బెన్స్లు, సరైన ఆశయం లేకపోవడము, చెడు స్నేహితులు కనపడుతున్నారు. ఉద్యోగస్తులకి మీ యొక్క టాలెంట్ని, మీ స్కిల్స్ని గుర్తించలేకపోవడము, ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో అధికారిక ఒత్తిడి బాగా పెరిగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉండడము, లేదా పెట్టుబడులకు తగ్గ లాభాలు లేకపోవడము, లేదా నత్తనడగ్గా వ్యాపారాలు సాగడము కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ వాతావరణంలో అనుకూలతలు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. వాహనం కొనుగోలు చేయడం కానీ, లేదా వాహనాలు మార్చడం కానీ కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారని చెప్పొచ్చు. నిర్ణయాలు బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారు. వ్యాపారస్తులకి చక్కని పెట్టుబడులు పెట్టడం, వ్యాపార లాభాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో అనుకూలతలు, ఉద్యోగ మార్పులు అనుకూలించడము, కొత్త ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వస్త్ర వ్యాపారస్తులందరికీ విశేష ధనప్రాప్తి కనపడుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలన్నీ కూడా పరిష్కారాలు అవుతాయి. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చించుకోగలుగుతారు. వివాహ విషయాలు ఎదరికి వెళతాయి. కుటుంబంలో శుభకార్యాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ ఫలిస్తూ ఉన్నాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోందని చెప్పొచ్చు. స్నేహితుల నుంచి చక్కని సహాయ సహకారాలు, సలహాలు కూడా పొందగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా ఈ వారం ఆ పని పూర్తవబోతోంది. అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. నిరుద్యోగులు కూడా కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశం రాబోతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు కానీ బ్రహ్మాండంగా తీర్చగలుగుతారు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాల కోసం బాగా గట్టిగా కష్టపడతారు. మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వాళ్ళని కలవడం కానీ ఈ వారం బాగా అనుకూలిస్తోంది. భార్యాభర్తల మధ్య సమస్యలు పరిష్కారాలు అవుతాయి. కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ములతో గొడవలు తగ్గుతాయి. ఉద్యోగుల్లో అనుకూలమైన వాతావరణము, తోటి ఉద్యోగస్తులతో స్నేహము కనపడుతోంది. విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి. అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కోరికలు తీర్చుకోవడము, కలవడము బాగా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. అవసరానికి, సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల చాలా రకాలుగా డబ్బులు రొటేషన్ అవుతాయి. విద్యార్థులకి ఇష్టమైన క్రీడలో నైపుణ్యము, చదువు పట్ల ఆసక్తితో పాటుగా విదేశాల్లో చదువుకున్న వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానం పట్ల బాధ్యత, కుటుంబ బాధ్యతలు, అలాగే ఇంటిని సరిదిద్దుకోవడము, సమస్యలు పరిష్కరించుకోవడము, ఇరుగు పొరుగు వారితో సఖ్యతతో పాటుగా నమ్మక ద్రోహాలు కూడా ఉన్నాయి. కాబట్టి శారీరక కోరికలు అదుపులో పెట్టుకోవాలి. వ్యాపారస్తులకి వ్యాపారంలో ఒడిదుడుకులు కనపడుతున్నాయి, జాగ్రత్త. వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా లాభమైతే కనపడుతుంది. కాబట్టి కొంచెం తొందరగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వ్యాపారస్తులందరూ జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ వారం అందరికీ శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చో తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో శత్రువులు ఇబ్బంది పెట్టడం, లేదా
ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.